సమ్మర్‌లో ఖర్బూజా తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. మరి వాటి గురించి తెలుసుకుందాం. వేసవిలో మనకు అధికంగా దొరికే పండ్లలో కర్బూజ కూడా ఒకటి. ఈ పండులో అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ కర్బూజా పండులో దాదాపు 90% నీరు ఉంటుంది. కాబట్టి వేసవి తాపం తగ్గించుకోవడానికి, వేసవిలో శరీరం కోల్పోయే నీటిని తిరిగి అందించటంలో ఈ కర్బూజా పండు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. మరి ఈ పండులో ఉన్న పోషక విలువలేంటో తెలుసుకుందాం. కర్బూజాలో నీరు దాదాపు 90% ఉంటుంది. వేసవిలో ఇది శరీరాన్ని చల్లబరచటం, హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. వడదెబ్బలు, శరీరంలో నీరు తగ్గిపోవడం లాంటి సమస్యలను తగ్గించటంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, బీటా కెరటిన్, పొటాషియం, ఫోలేట్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, గుండె పనితీరు బాగా ఉండటానికి కూడా సహాయపడతాయి. కర్బూజా పండులో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటి చూపు బాగా ఉండేలా చేస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. కర్బూజా పండులో విటమిన్ కే మరియు విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ చక్కగా జరిగేలా ఉపయోగపడుతుంది. కర్బూజా పండులో అధిక మోతాదులో పొటాషియం ఉండటం వల్ల గుండెకు మంచి న్యూట్రిషన్స్ అందిస్తుంది. దీనిలో ఫోలేట్ ఉండటం వల్ల అది హార్ట్ అటాక్ నుంచి మరియు గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. కర్బూజాలో తక్కువ క్యాలరీస్ కలిగి ఎక్కువ పీచు పదార్థం ఉండటం వల్ల అధిక బరువును తగ్గిస్తుంది. కర్బూజా జ్యూస్ తాగడం వల్ల మెదడుకి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. ఈ జ్యూస్ని క్రమం తప్పకుండా సేవిస్తే రక్తంలో చక్కెర శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ పండు కిడ్నీలో రాళ్లను సైతం కరిగిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వల్ల గర్భిణీలకు ఎంతో మేలు చేస్తుంది. బిడ్డ ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. కంటి ఆరోగ్యం, శ్లేష్మాన్ని తగ్గించడానికి కర్బూజా సహాయపడుతుంది. వేసవిలో కర్బూజా ముక్కలతో పాటు జ్యూస్ తాగడం వల్ల మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. వేసవిలో కర్బూజా పండు తింటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.